నైరుతి రుతుపవనాలు విస్తారంగా వ్యాపించినటువంటి నేపథ్యంలో అటు ఉత్తరాంధ్రతో సహా దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అసలు ఎన్ని రోజులు వర్షాల ప్రభావం ఉండబోతుంది? విశాఖ వాతావరణ కేంద్రం సైంటిఫిక్ ఆఫీసర్ తారా స్వరూప గారు ఉన్నారు. మేడం, అసలు ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది? తుఫాన్లు ఏమైనా ఉన్నాయా? అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ? ప్రస్తుతం అయితే తుఫాన్లు అవేమీ లేవండి. అల్పపీడనం మాత్రం నిన్నటి అల్పపీడనం ఉత్తర ఒరిస్సా, దక్షిణ గాంజటిక్, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉంది. ఇది పశ్చిమ వాయువు దిశగా ప్రయాణం చేసి ఇంకా జార్ఖండ్ వరకు వెళ్ళింది. జార్ఖండ్ నుంచి అది క్రమంగా ముందుకెళ్తూ మనకి మాన్సూన్ ట్రఫ్లో కలిసిపోతుంది. ఇది కొంచెం సౌత్కి టిల్ట్ అయి ఉండడం వల్ల మనకి రెయిన్స్ కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్ యాక్టివిటీ బాగా ఉంది. అంటే ఈ ట్రఫ్ వల్ల దీని ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఉత్తర కోస్తాలో అయితే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో అయితే 1-2 ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం వీటికి మాత్రం 1-2 చోట్ల ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఇచ్చాము. అంటే కంటిన్యూగా కూడా వర్షం కురుస్తూనే ఉంది, ఎక్కడ ఆపకుండా. అంటే ముసురు పట్టేసి కొంచెం ఇబ్బందులుగా కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇదే విధంగా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇంకో 1 or 2 days ఉంటుందండి. అంటే మాన్సూన్ రెయిన్స్ అంటే ఇలాగనే ఉంటాయండి. ఇప్పుడు మనకి అల్పపీడనం, డిప్రెషన్ ఏవో ఉన్నాయనుకోండి, అవి ఫాస్ట్గా మూవ్ అయ్యే సిస్టమ్స్. అందువల్ల ఏంటంటే మనకి వాన పడి ఆ తర్వాత సిస్టమ్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లోకి నుంచి క్రమంగా వెంటనే 1 or 2 daysలో పూర్తిగా క్లియర్ అయిపోతుంది మనకి. కానీ ఇప్పుడు మనకి మాన్సూన్లో ఋతుపవనాల్లో అయితే అలా మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది. స్లోగా ఉండడం వల్ల ఏంటంటే మనకి బాగా వాన పడుతుంది. పెద్ద భారీ వర్షాలు వచ్చి కొట్టుకుపోకుండా అలా కంటిన్యూస్ రెయిన్ మనకి అలా పడుతుంటుంది. కొంచెం గ్యాప్స్ ఇచ్చి అలా వానలు పడుతూనే ఉంటాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీటి అంటే కండిషన్ ఎట్లా ఉండబోతుంది? ఉరుములు, మెరుపులు వచ్చేవి కొంచెం తక్కువే వస్తాయండి. 1-2 ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. కానీ ఈదురుగాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. మన నార్త్ కోస్తాకు సంబంధించి ఈదురుగాలు 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే మత్స్యకారులకి ఏమైనా సూచన కానీ హెచ్చరికలు కానీ ఏమైనా చేస్తున్నారు? మత్స్యకారులకి అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరించడం జరిగింది. అంటే ఇప్పటికే సముద్రంలో చాలామంది వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమన్నా తిరిగి రావాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? అంటే తిరిగి వచ్చే అంత పరిస్థితి ఏం లేదండి. కాకపోతే ఈదురుగాలు ఉన్నాయి కానీ మరీ అంత డేంజరస్ కాదు. ఇప్పుడు తుఫాన్లు అవి అంటే వాళ్ళకి వచ్చి మనం చెప్తాం, ఎందుకంటే దగ్గరికి వస్తున్న కొలది దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఇంటెన్సిటీ కంటిన్యూస్గా అలాగనే ఉంటుంది. ఇది అందులో సిస్టమ్ కూడా ల్యాండ్ మీదకి వచ్చి జార్ఖండ్ వైపు మూవ్ అయిపోతున్నది కాబట్టి మరీ అంత డేంజరస్ సిచ్యువేషన్ కాదు కాబట్టి అప్రమత్తంగా ఉండమని ఇవ్వడం జరిగింది. అంటే ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు సంబంధించి 1-2 చోట్ల భారీ వర్షాలు ఉన్నాయి. రాయలసీమ పొజిషన్ ఏంటి? అసలు ఏమైనా సాధారణ వర్షాలైనా కురిసే సూచనలు ఏమైనా ఉన్నాయా? రాయలసీమలోని అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందండి. రాయలసీమలో ఇంత ఎక్కువ వానలు మాత్రం లేవు. ఓవరాల్గా చూస్తే ఈ నైరుతి రుతుపవనాలు విస్తారంగా వ్యాపించినటువంటి నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా అటు విశాఖపట్నం, అల్లూరు జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, అటు పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి, ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాల్లో కొంచెం ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు అయితే ఉన్నాయి. మాన్సూన్ సీజన్ కావడంతో అన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం సైంటిఫిక్ ఆఫీసర్ తారా స్వరూపగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.